మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఏడుకొండలవాడ వెంకటరమణ అని చెప్పి మనం పూజించుకునేటువంటి కలియుగ దైవం ఏదైతే ఉందో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 120 కోట్ల మంది హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అతి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో వివిధ జంతువుల యొక్క కొవ్వుని కలిపి ప్రసాదం చేసినట్టుగా వచ్చిన వారు సాక్షాత్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం, దానివల్ల హిందూ సమాజం అంతా కూడా చాలా క్షోభకు గురైంది. చాలా మానసికంగా చాలా క్షోభకు గురయ్యి అందరూ అనేక విధాలుగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు నిరసన తెలియజేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని మీద ఉద్యమం కూడా జరుగుతుంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కూడా హిందూ సమాజం దీని మీద నిరసన తెలియజేస్తోంది. ఈ రోజున ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తున్నాం. వీరి ద్వారా గవర్నర్ గారికి వెళ్ళేటట్టుగా ఈ రోజున మెమరాండం ఇస్తున్నాం. ఆ మెమరాండంలోని అంశం ఏంటంటే, ఈ ప్రసాదం అపవిత్రమైన చేయడానికి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించాలనేది మొట్టమొదటి డిమాండ్. ఇది న్యాయ విచారణ జరిపించాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. సిట్ కాకుండా న్యాయ విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా రెండో డిమాండ్ ఏంటంటే, మాది ప్రసాదం ఒకటే కాదు మా డిమాండ్. ఎందుకంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో హిందూ దేవాలయాలు ఉన్న కారణం చేతనే ఇవన్నీ కూడా అవినీతులు జరుగుతున్నాయి. ప్రసాదంలో అవినీతి జరిగిన, హిందూ దేవాలయ భూములు ఆక్రమించుకున్న, హిందూ దేవాలయాల్లో అన్ని మతస్థులు ఉద్యోగాలు చేస్తున్న, హిందూ దేవాలయాల పాలక మండలిలో హిందూవేత్తరులు ఉన్న, హిందూ దేవాలయ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులు కానివంటి వాళ్ళు ఉన్న, ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్న కారణం చేతనే జరుగుతున్నాయి. హిందూ దేవాలయాల దగ్గర అమ్మేటువంటి దుకాణాలు ఏదైతే ఉన్నాయో, పూజా సామాగ్రి అమ్మే దుకాణాలు, అవి కూడా హిందూవేత్తరులకే ఇస్తున్నారు. హిందూ దేవాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల్ని హిందువులు కాని వాళ్ళని తొలగించమంటే కనీసం తొలగించడం కూడా తొలగించట్లేదు. అంచేత ఈ డిమాండ్లన్నీ ఉన్నాయి. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.